బట్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి ఈరోజు మళ్ళా మేమందరము మీ సన్నిధిలో మీ వాక్కులు వినడానికి కూడి ఉంటుండగా దేవా మీ మాటలనే మాకు వినిపింపు చేయమని మాట్లాడుతున్న నాకు మీరే తోడుగా ఉండి నడిపించమని మనుషులుగా మమ్మల్ని మరుగుపరిచి మీ వాక్యాన్ని దృష్టి అందు ఉంచినట్లు మీ పిల్లలను నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠ్యాంశము క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్మని ప్రాముఖ్యత. ఇప్పటి వరకు మనం ఎన్నో ఆరాధనలు చేసుకున్నాం. ఆరాధనలు ముగించుకున్న తర్వాత పాస్టర్ గారిని లేకపోతే పెద్ద ఆయన్ని ఆశీర్వాదన ప్రార్థన ఇవ్వండి అని అడుగుతాం, లేకపోతే ఆయన ఆశీర్వాద ప్రార్థన మనకు చేస్తారు. ఆ ఆశీర్వాద ప్రార్థనలో ప్రస్తావింపబడిన మాటలను మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడేండు నడిపించిన గాక. ఈ ఆశీర్వాద ప్రార్థనని క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు మరి మన పెద్దలు చేయడం, మన ఆశీర్వాదాన్ని పొందడం మనం చూడగలుగుతున్నాం. కానీ వాస్తవానికి నిజంగా ఆ ప్రార్థనలో ప్రస్తావించినట్లు ముగ్గురి ఎడల, తండ్రి ఎడల, యేసుక్రీస్తు వారి ఎడల, పరిశుద్ధాత్మ ఎడల విధేయులమై ఉన్నామా అన్నది ఈరోజు ప్రాముఖ్యమైన విషయం. మనం అనుకోవచ్చు, నేను తండ్రికి విధేయుడిని అన్నాను, యేసుక్రీస్తు వారి గురించి తెలుసు కనుక నేను యేసుక్రీస్తు కూడా విధేయుడినే ఉన్నాను అనేసి. కానీ ఆశీర్వాద ప్రార్థనలో మూడవ వ్యక్తి కూడా ప్రస్తావించబడింది, మూడవ వ్యక్తిని గూర్చి కూడా ప్రస్తావించబడింది. ఎవరది? ఆయన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడేండు నడిపించునుగాక. ఇక్కడ పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం మనకు సదాకాలం ఉండాలని ఆశీర్వాద ప్రార్థన అయితే ఇస్తున్నారే, కానీ నిజంగా ఆ పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన మనకు ఉన్నదంటారా? ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి నడవడానికి ఆయన్ను గూర్చిన విషయాలు మనకు తెలిసినంటారా? ప్రియులరా, నిజం చెప్తున్నాను, చాలామంది దేవుని వరకు, యేసుక్రీస్తు వరకే పరిమితమైపోతారే, కానీ పరిశుద్ధాత్ముడు అన్నయ్య దగ్గరికి వచ్చినప్పటికీ ఆయనని కొన్ని సభల్లో మాత్రమే జ్ఞాపకం చేసుకోవడం చూస్తామే, కానీ ఇంకెప్పుడు ఆయనని ఆశీర్వాద ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, కానీ ఇంకెప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకునే పరిస్థితే ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఉండదు. అందుకే ఈరోజు ఈ పాఠ్యాంశంగా ఎంపిక చేసి దీనిని ముందు ఉంచడానికి ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ మీద అవగాహన మీకు కలిగితేనే కదా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి వీలవుతుంది. కనుక ఆయన మీద అవగాహన లేకపోతే ఎలాగ ఆయనకు విధేయులే ఉంటారు? విధేయులు కాకపోతే అన్యోన్య సహవాసం అనేదే ఉండదు. అన్యోన్య సహవాసం ఉండదు అంటే ఆయన మన నుండి దూరం అవుతారు. అది బాగా ఆలోచించండి. అందుకే దావీదు గారు ఆయన కీర్తనకారుడు, ఆయన మాట్లాడుతూ, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అన్న మాట మీలో చాలామందికి తెలుసు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని దావీదు గారు మాట్లాడుతున్నారంటే ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండడంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో దావీదు గారికి అర్థమైంది. ప్రియమైన వారలారా, ఈరోజు ఆయనకు విధేయులమే ఉండాలంటే ఆయన ప్రాముఖ్యత మనకు తెలిసి ఉండాలి. ఏంటి మన క్రైస్తవుని జీవితంలో ఆయన పాత్ర ఏంటి? అది తెలియకపోతే ఆయనతో అన్యోన్య సహవాసం అనేది ఉండదు. అన్యోన్య సహవాసం లేకపోతే ఆయన మన నుండి దూరమైపోతాడు. గనుక అలాంటి దూరమయ్యే ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా ముందే ఆయన గురించిన అవగాహన మనం కల్పించుకొని ఆయన పట్ల విధేయులమైతే మనం దేవునితో సంబంధాన్ని కలిగినట్టుగా మనం భావించవచ్చు. ఇంకా ప్రియమైన వారలారా, ఆయన గురించిన ప్రాముఖ్యతను తెలిపే విషయాలను మనం ఆలోచించగలిగితే, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు తన ప్రత్యక్షను అగుపరుస్తూ దేవునికి విధేయులైన వారిని, దేవుని పట్ల భక్తి గల వారిని ప్రేరేపిస్తూ కొన్ని అద్భుతాలను, కొన్ని
మహత్కార్యాలను జరిగించినట్టుగా మనం పాత నిబంధన కాలంలో చూడగలుగుతాం. ఎప్పుడెప్పుడండి? ఎప్పుడెప్పుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించేవాడు పాత నిబంధన కాలంలో? అప్పుడప్పుడు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చినప్పటికీ అప్పుడప్పుడు అన్నాడా? ఎల్లప్పుడూ మీతో ఉండుటకై అన్నాడా? అప్పుడప్పుడు ఎల్లప్పుడూ ఒకసారి ఆలోచించండి, ఎంత వ్యత్యాసం ఉందో రెండిటికి. అప్పుడప్పుడు అనుగ్రహించే ఆ కాలంలోనే దావీదు గారు ఏమంటున్నారు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని ఆ రోజే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు అలా ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడెప్పుడు కాదు, సదాకాలము మనతో ఉండేటట్టుగా యేసుక్రీస్తు వారు ఆ వాగ్దానాన్ని మనకు నెరవేర్చారంటే ఆలోచించండి. అప్పుడప్పుడు కన్నా ఈ కొత్త నిబంధన కాలంలో ఎల్లప్పుడూ మనతో ఉండుటకే పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందంటే ఆయన ప్రాముఖ్యత ఏదో మన జీవితాలలో చాలా ఉంది. క్రైస్తవుని జీవితానికి ఆయనకి చాలా అవసరమై ఉన్నది అని చెప్పే యేసుక్రీస్తు వారు తనను ఎల్లప్పుడూ ఉండేటట్టుగా ఆ వాగ్దానాన్ని తండ్రి నుండి పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, ఆలోచించండి. అప్పుడప్పుడు కలిగే ఆ ప్రత్యక్షత విషయమే ఆలోచించగలిగితే కొత్త నిబంధనలో ఎల్లప్పుడూ మనకు ఆ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఆయన ప్రాముఖ్యత చాలా ఉంది మన జీవితాలలో. కానీ దీనిని తెలుసుకోకుండానే మనం బ్రతికేస్తున్నామండి. దీన్ని తెలుసుకోకుండానే బ్రతికేస్తున్నాం. పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన మనం లేకపోతే మనం దేవునిలో లేనట్లే, మనం దేవునిలో ఉండి వెలివేయబడినట్లే. కనుక ఈ పరిశుద్ధాత్మను గూర్చిన విషయంలోనికి మనం ముందుకు వెళ్ళే ముందు అసలు ఈ పరిశుద్ధాత్మ అనేది ఎలాగ అనుగ్రహింపబడుతుందని మనం ఆలోచించగలిగితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం, 38వ వచనం, క్షమించాలి, 38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధాత్మ క్రైస్తవులైన మనకు ఎప్పుడు అనుగ్రహింపబడతారని ఆలోచించగలిగితే యేసుక్రీస్తు నామాన్న బాప్తిసం పొందిన మనం అందరము బాప్తిసం పొందిన తరువాత ఈ పరిశుద్ధాత్మ అనేది ఎలాగ అనుగ్రహింపబడుతుందన్నది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వరమును, యేసుక్రీస్తు నామాన్న బాప్తిసం తీసుకుంటున్న మనకు దేవుడు ఒక వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏంటది? పరిశుద్ధాత్మను వరము. ప్రియమైన వారలారా, చాలామంది దేవుడు కనబడితే ఏమడుగుదాం అనుకుంటారండి? వరాలు అడుగుతాం అనుకుంటారు. దేవుడు కనబడితే ఏ వరం అడగాలన్నది ఒక క్లారిటీ ఉంటుంది. బయట వాళ్ళు దేవుడు కనబడితే వరాలు కోరుకుంటాను అన్నప్పుడు ఏ వరాన్ని అడగాలో ఆ క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన పనిని సంపూర్తి చేసిన తర్వాత ఒక క్లారిటీతో అడుగుతున్నారు దేవుణ్ణి. ఒక వరాన్ని అడుగుతున్నారు. దేవా, భూమి పుట్టక ముందు ఎలాగైతే నీ దగ్గర నాకు ఆ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అని ఒక క్లారిటీ ఉంది వరం అడుగుతున్నప్పుడు. వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది. కానీ క్రైస్తవులమైన మనం బాప్తిసం పొందిన తర్వాత దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడు? పరిశుద్ధాత్మను వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన వారలారా, వరాన్ని అడిగేటప్పుడు వారికి అంత క్లారిటీ ఉంటే వరాన్ని పొందుతున్నాం, ఏ వరాన్ని పొందుతున్నాం, దానివల్ల ఉపయోగం ఏముందన్న క్లారిటీ మనకే ఉండాలి కదా. ఆలోచించండి. వరాన్ని అడిగే ముందు అడగాలన్న ఆలోచన ఉన్నవాడికి ఒక క్లారిటీ ఉంది. కానీ వరాన్ని అడగకముందే మనం పొందాం. ఆ వరం ఏంటో, దానివల్ల ఉపయోగాలు ఏంటో అన్న క్లారిటీ మనకి కూడా ఉండాలి కదా. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, సమరయ స్త్రీ దగ్గర, నీవు దేవుని వరమును నీకు దాహమునకిమ్మని అడుగుచున్న వాడు ఎవడు అదియు ఎరిగి ఉంటే, ఎవరంటున్నారండి? చూడండి ఆ రిఫరెన్స్, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే, ఎరగాలంటున్నాడా వద్దంటున్నాడా? నీవు దేవుని వరమును నీకు దాహమునకిమ్మని అడుగుచున్న వాడు అదియు ఎరిగి ఉంటే
అంటే ఇవ్వబడుతున్నా లేకపోతే పొందుకుంటున్న ఆ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలియాలి ప్రియమైన వారలారా. ప్రాముఖ్యత తెలియాలి. ఏంటి ఆ వరం? ఆ వరం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాటను వివరిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి దేవుడు మనకు ఒక సీల్ వేశాడు. ఎవరితో? వాగ్దానము చేయబడిన ఆత్మతో ఒక సీల్ మనకు వేశాడు. తర్వాత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాటల్లోనూ ఉన్న లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. ఎందుకు ముద్రించాడు అని మనం ఆలోచించగలిగితే, ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇలా చదువుకుంటే దీన్ని అర్థం చేసుకోలేము. ఆత్మచేత ముద్రింపబడ్డ వారం మనం. ఎందుకు ముద్రింపబడ్డామంటే దేవుని మహిమకు కీర్తికి కలుగు చేయాలి. మన ద్వారా దేవునికి కీర్తి కలుగు చేయాలి మనం. అలా కీర్తి కలుగు చేయడానికి ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యం ఏంటండి? మన స్వాస్థ్యం ఏంటి? మన స్వాస్థ్యం ఏంటి? గట్టిగా, పరలోకం. మన స్వాస్థ్యం ఏంటి? పరలోకం. ఆ పరలోకానికి ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడు. అంటే సంచకరువు అని ఆలోచించగలిగితే, సంచకరువు అనగా భయానా అడ్వాన్స్. ఏదైనా పని మనం ఒప్పుకున్నప్పుడు, లేకపోతే ఒక మంచాన్ని నేను చేయించుకోవాలనుకుంటున్నప్పుడు ఆ మంచాన్ని చేసే వ్యక్తితో నేను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాను. మా ఇద్దరికి ఒప్పందం ఫైనలైజ్ అయింది. ఒప్పందం ఫైనలైజ్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే, ఆ పనిని కుదుర్చుకోవడానికి, ఆ పనిని ఫైనల్ చేయడానికి నేనేం చేస్తానంటే కొంత అడ్వాన్స్ అమౌంట్ని నేను ఆయనకి ఇస్తానండి. ఇలాగ నేను అడ్వాన్స్గా కొంత అమౌంట్ని ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఏమవుతుంది? పనిని పూర్తిగా నీకే నేను ఇస్తున్నాను అన్న నిశ్చయతను మనం తెలుపుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అలాగే ఒక స్థలాన్ని కొనడానికి కానీ చూడడానికి కానీ ముందు వెళ్ళినప్పుడు అమ్మేవాడికి కొనుక్కునేవాడు అమౌంట్ని ముందుగానే ఇస్తాడు. టోకెన్ అమౌంట్ అంటారు. అంటే ముందుగానే ఇచ్చి ఏం చేస్తాను అంటే మన నిశ్చయితను తెలుపుతున్నాను. ఏమని? నీ దగ్గర నుండి ఈ స్థలాన్ని నేను కొంటున్నాను అన్న నిశ్చయితను మనము తెలుపుతున్నాం. అలాగే ఈ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించడంలో ఉద్దేశం ఆలోచించగలిగితే, మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మని మనం పొందాం, మనల్ని ఆత్మచేత ముద్రించాడు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? పరలోకం అనే ఈ స్వాస్థ్యంలో మనకు ఒక భాగాన్ని దేవుడు ఇచ్చినట్లు. ఎలా ఇచ్చినట్లు? ఆత్మని ఆ వరాన్ని మనం ఎప్పుడైతే పొందుకున్నామో పరలోకంలో భాగాన్ని మనం పొందుకున్నట్లే. ఆలోచిస్తున్నారా? ఇందాకలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక పనిని కూర్చుకొని అది ఫైనల్ చేయడానికి నేను ఏం చేశాను? కొంత అమౌంట్ ఎలాగైతే ఇచ్చానో, దేవునికి మనకి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. దేవా, నీ కీర్తి కొరకు నేను పాటుపడతాను అని ఎప్పుడైతే మనం దేవుని పక్షానికి చేరుకున్నామో అప్పుడు దేవుడు మనల్ని ఆత్మచేత ముద్రించాడు. ఏమని? ఆత్మను అనుగ్రహిస్తూ ఏమనిస్తున్నాడు? నిశ్చయత. తన నిశ్చయతను ఏమని ప్రకటిస్తున్నాడు అని ఆలోచించగలిగితే, పరలోకం నీదే అన్న నిశ్చయతను ఆత్మను అనుగ్రహించి దేవుడు తన నిశ్చయతను
ప్రకటిస్తున్నాడు. అంటే ఆత్మను పొందిన మీకు ఏముంది? ఆత్మను పొందిన మీకు ఏముంది? పరలోకం ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆత్మను పొందడమే పరలోకంలో కొంత భాగాన్ని పొందినట్లయితే ఆత్మతో సహవాసం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో ఆలోచించండి. ఆత్మను పొందడమే మనం పరలోకంలో కొంత భాగాన్ని పొందినట్లయితే ఆత్మతో సహవాసం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. అంటే ఆ వరం యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి గుర్తించండి మీరు. ఆ వరం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఊరికనే ఆ వరాన్ని దేవుడు ఇవ్వలేదు మనకి. పరలోకానికి అర్హులుగా దేవుడు ఎంచాడు కనుక ఆ వరాన్ని ముందుగా మీకు ఇచ్చి తన నిశ్చయితను తెలుపుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ పరిశుద్ధాత్మ యొక్క వరం యొక్క ప్రాముఖ్యతను ఎరగకుండా ఆ వరాన్ని ధిక్కరిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇంకా మనకి ఎక్కడ పరలోకం? ఆలోచించండి. పరలోకంలో ఉన్న భాగాన్నే వద్దనుకుంటున్నప్పుడు, ఆయనతో సహవాసమే మనం వద్దనుకుంటున్నప్పుడు పరలోకం ఎక్కడ నుండి లభిస్తుందో ఆలోచించండి. ప్రియమైన వారలారా, ఈ గొప్ప ప్రాముఖ్యత పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం అనే ఈ గొప్ప విషయాన్ని మనం గ్రహించకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారి మాటలలో ఇది చాలా స్పష్టంగా కనబడుతుందండి. ఇది మనకి ఎంత అవసరమో, క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎంత అవసరం అనేది యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు ఇందుకైనా వచ్చారు అన్న ఆశ్చర్యానికి గురికాక తప్పదు. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎప్పుడూ అబద్ధం ఆడలేదండి. ఈ మాటను బట్టి మీరు బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు మనతో ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, సత్యాన్నే పలికారు. ఆ సత్యంలో ఏముంది, ఏం దాగిందని చూడగలిగితే, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను సత్యమునే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు. మీకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే, మీకు ప్రయోజనం కలగాలి అంటే నేను పైకి వెళ్ళిపోవాలి. నేను పైకి వెళ్ళలేదనుకోండి, ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అంటే పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహింపబడడు అని చెబుతూ, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవడమే మీకు ప్రయోజనకరం. అలా నేను వెళ్ళిపోతేనే ఆదరణకర్త మీకు దక్కుతాడు, అది మీకు ప్రయోజనకరం అని నేను సత్యమనే మాట్లాడుతున్నాను కానీ అబద్ధమును మాట్లాడట్లేదు. అంటే ఎంత మన ప్రయోజనం కొరకు యేసుక్రీస్తు వారు ఎంత ఆలోచిస్తున్నారో, ఆ ప్రయోజనంలో ఎవరున్నారని ఆలోచించగలిగితే ఆదరణకర్త మనకు దక్కడమే ఆయన కోరుకుంటున్నది అనేది మనకి అర్థమవుతుంది. ఇంకొక వచనం చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. ప్రియమైన వారలారా, ఆయన వెళ్ళిపోవటం ప్రయోజనకరం అన్నారు. ఏంటి ఆ ప్రయోజనం అని ఆలోచించగలిగితే, నేను వెళ్ళిపోతేనే ఆదరణకర్త మీ యొద్దకు మీకు అనుగ్రహింపబడతాడు, మీ యొద్దకు వస్తాడు అని చెప్పిన మాటకి ఇక్కడ మనం చూడగలిగితే, యేసు ఇంకను మహింపరచబడి ఉండలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు. యేసు ఇంకనూ మహింపరచబడలేదు కనుక ఆ ఆత్మ ఇంకా మనకు అనుగ్రహింపబడలేదు. అంటే యేసుక్రీస్తు వారు, బాగా ఆలోచించండి, ఈ విషయంలో ఎంత మర్మం దాగిందో అని ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు మహిమపరచబడితేనే ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు మహిమపరచబడితేనే ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నది. అంటే మన నిమిత్తం, మన పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు పరలోకాన్ని వీడి భూలోకానికి రావడానికి ఎంత సాహసం చేశారో, సిలువ మరణాన్ని సహించడానికి ఎంత సహనాన్ని వ్యక్తపరిచారో, అలాగే ఇప్పుడు ఆయన మహిమ పొంది పరలోకానికి వెళ్ళడం కూడా అంతే అవసరం ఉన్నట్టుగా, అది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. పరలోకాన్ని వీడి భూలోకానికి రావడానికి, మన పాపాల నుండి రక్షణకు ఆయన సిలువ మరణం వహించడం ఎంత అవసరమైందో, ఇప్పుడు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడం కూడా
ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించే విషయంలో, ఆ వాగ్దానాన్ని పొందే విషయంలో కూడా ఇది కూడా చాలా అవసరమైనట్టుగా మనకి కనబడుతుంది. రెండు విషయాల్లోనే మన ప్రయోజనమే చూస్తున్నారండి. పరలోకం నుండి భూమి మీదకి దేనికి వచ్చారు? పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చారు? మన నిమిత్తమే వచ్చారు కదా. ఇప్పుడు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడంలో ఆయన ఉద్దేశాన్ని కనపరచట్లేదు, ఎవరి ప్రయోజనాన్ని కనపరుస్తున్నారు? మన ప్రయోజనాన్నే కనపరుస్తున్నారు. యేసుక్రీస్తు ఇంకా మహింపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇంతకీ ఆత్మ ఎప్పుడు అనుగ్రహింపబడిందో మనం చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము ఆ వాగ్దానాన్ని ఎప్పుడు పొందారు యేసుక్రీస్తు అని చూడగలిగితే 2వ అధ్యాయం 33వ వచనము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది. చాలండి. ఏమండి, ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడిన తరువాత ఏం పొందారనుంది? ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడిన తర్వాత ఏం పొందారనుంది? పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం ఏదైతే ఉందో, నీ కుమారుల మీదను నా ఆత్మను కుమ్మరించేదను అన్న ఏ వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా, అలా నెరవేర్చడానికి గాను ఈయన తండ్రి కుడిపార్శ్వానికి హెచ్చింపబడినట్లుగా మనకి కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందితేనే ఆ దేవుని కుడిపార్శ్వానికి హెచ్చింపబడే స్థితిని సంపాదించారండి. అంటే ఎవరి కోసం శిలువ మరణం వహించారు? ఎవరి కోసం? ఒక పక్క పాపాలను క్షమించడానికి అయితే ఇంకో పక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి కూడా ఆయన శిలువ మరణం పొందడం చాలా అవసరం. అలా పొంది ఆయన మహింపరచబడడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన పైకి వెళ్ళకపోతే ఎవరు రారు? పరిశుద్ధాత్మ రారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు మన ప్రయోజనాన్ని ఆలోచించి ఇది అవసరం, ఇది వీరికి అవసరం, ఇది చాలా అవసరం అని చెప్పి ఆయనే తన ప్రయత్నాలను ప్రారంభిస్తే ఈరోజు మనలో వరంగా ఉన్న ఆయనను పరిశుద్ధాత్మను గురించిన అవసరత ఏంటి అన్న ఆలోచన మనకి కూడా లేకుండా, ఇచ్చేవాడికి ఆలోచన ఉన్నది, ఇచ్చేవాడికి వీళ్ళకి చాలా అవసరం అన్న ఆలోచన ఉంది. కానీ పొందిన మనకు ఆయన దేనికోసం ఉన్నాడన్న ఆలోచన ఉన్నదంటారా? ఆయన ఉన్నాడు, ఎందుకు ఉన్నాడన్న ఆలోచన ఉన్నదంటారా? ఏంటి ఆయన అవసరం అన్న ఆలోచన ఉన్నదంటారా? ఏంటి ఆయన అవసరం? పరిశుద్ధాత్ముడు మనలో ఉండాల్సిన అవసరత ఏమున్నది అని ఆలోచించగలిగితే, ప్రియమైన వారలారా, భూమి మీద మనిషి మనుగడను సాధించడానికి, ఈరోజు మనిషి మనుగడను సాధిస్తున్నాడు భూమి మీద. ఒక మనిషిగా పిలువపడడానికి ఆయనలో ఏముండాలండి? భూమి మీద మనిషి మనుగడను సాగించడానికి, ఒక మానవుడుగా ఆయన పిలువపడడానికి ఆయనలో ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఇది అందరూ ఒప్పుకునే విషయమే, అవునంటారా? ఒక మనిషిగా పిలువపడడానికి, మానవత్వాన్ని చూపించడానికి మనిషి అనే వాడికి ఏముండాలి? ఆత్మ ఉండాలి. కనబడుతున్న ఈ ఆకారం మనిషి అనుకోకండి, కనబడుతున్న ఈ ఆకారాన్ని నడిపిస్తున్న శక్తి లోపల ఉన్నారు చూసారా, అది అసలు సిసలైన వ్యక్తి, అదే ఆత్మ. ఆ ఆత్మ ఉంటేనే ఈరోజు మనం మనిషిగా మనుగడను సాగించగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఆలోచించండి. మనిషిగా బ్రతికి మానవత్వాన్ని పంచడానికి, తోటి వ్యక్తి పడల ఒక మనిషిగా వ్యవహరించడానికి ఆత్మ సహకారం అవసరం అంటారా, వద్దంటారా? కావాలా? ఒక మనిషిగా బ్రతికి మానవత్వాన్ని సమాజానికి పంచడానికి ఆత్మ సహకారం ఎంత అవసరమో, దైవత్వాన్ని కలిగి దైవత్వ కోణాన్ని సమాజానికి చూపించడానికి కూడా ఎవరు అవసరమై ఉంటారండి? ఆత్మే కదా అవసరమై ఉంటారు. ఆలోచించండి. మనిషిగా పుట్టి మనిషిగా బ్రతికి మానవత్వాన్ని పంచడానికి, సమాజానికి అన్ని విధాల తోటి మనిషికి సహాయపడడానికి ఆత్మ అనేది ఎంత అవసరమో, దైవ కోణాన్ని సమాజానికి చూపించడానికి కూడా దానికి కూడా ఆత్మ అనేది అంతే అవసరం. దైవత్వాన్ని చూపెట్టడానికి ఆత్మ యొక్క సహకారం అవసరం. అయితే ఆలోచించండి, మనం ఆత్మను కలిగి ఉన్న ఈ శరీరంలో, అయితే ఈ ఆత్మ దైవత్వాన్ని కలిగి ఉండడానికి సరిపోతుందా? ఆ సహకారం సరిపోతుందంటారా? మనలో ఉన్న ఆత్మతో దైవత్వాన్ని చూపించడానికి ఈ ఆత్మ సహకారం సరిపోతుందంటారా? ప్రియమైన వారలారా, మనిషిగా మనుగడను సాగిస్తున్న మనిషి మానవత్వాన్ని చూపించాల్సిన వాడుగా ఉంటుండగా, ఆ మానవత్వాన్ని చూపించడానికి ఈ ఆత్మ సహకరించవలసి ఉంటుండగా,
ఈ ఆత్మతో మానవత్వాన్ని చూపిస్తున్నాడా, లేకపోతే మృగంలా మారి తన క్రూరత్వాన్ని చూపిస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఏమి చూపెడుతున్నాడండి? కలిగి ఉన్న ఆత్మతో మానవత్వాన్ని చూపెట్టాలి, అందుకే ఈ ఆత్మ సహకరించాలి. కానీ ఇది ఏ విషయాల పట్ల సహకారాన్ని చూపెడుతుంది? ఏ విషయాల పట్ల? మృగంగా మారి క్రూరత్వాన్ని చూపెట్టడానికి ఈ ఆత్మ సహకారం ఉపయోగపడుతుంది. కానీ మానవత్వాన్నే చూపెట్టలేని, మానవత్వాన్ని కనపరచడానికి సహకరించలేని ఈ ఆత్మ ఇక దైవ కోణాన్ని చూపెట్టడానికి ఎలా సహకరించగలదో చెప్పండి. ఇక దైవ కోణాన్ని ఏ రకంగానూ ఈ ఆత్మ మనకు చూపెట్టడానికి సహకరించదండి. ఎందుకంటే మానవత్వాన్ని చూపెట్టలేకపోతుంది, దైవ కోణాన్ని ఎలా చూపెట్టగలదు? అలా చూపెట్టడానికి ఈ ఆత్మ ఎలా సహకరించగలదు? కనుక ఈ ఆత్మ వలన కాదు, ఈ ఆత్మ వలన కాదు. అందుకే దైవ కోణాన్ని చూపెట్టే విధముగా, దైవ కోణాన్ని చూపించే విధముగా మన ఆత్మతో పాటు ఈ ఆత్మ సహకారాన్ని మనకి దేవుడు అందించాడు. మన ఆత్మతో మనం దైవత్వాన్ని చూపెట్టలేకపోతున్నాం, మానవత్వాన్నే చూపెట్టలేకపోతున్నాం, ఇంకా దైవత్వాన్ని ఏం చూపెట్టగలుగుతాం? కనుకనే మన ఆత్మకు సహకారిగా ఎవరిని ఉంచాడు దేవుడు? పరిశుద్ధాత్మ సహకారాన్ని మనలో ఉంచాడండి. కనుక ఇప్పుడు మనం ఏం చూపెట్టగలం? మానవత్వాన్ని కాదు కదా, దైవత్వాన్ని మనం చూపించగలం, దైవత్వాన్ని చూపించగలం. ప్రియమైన వారలారా, ఇది నా మాట కాదు, బైబిల్ మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే అపోస్తలుల కార్యాలు, క్షమించాలి, రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నారో, తన వలన ఏ సహకారాన్ని అయితే పొందలేదో, అలా పొందకపోవడం వల్ల ఏం జరుగుతుందో, తర్వాత పరిశుద్ధాత్మ సహకారం పొందిన తర్వాత ఆయన ఏమైపోయాడో, ఏం చేస్తున్నాడో అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుందండి. 18, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఖచ్చితంగా ఎరుగుతాం అందరం, అవునా కాదా? నా యందు అనగా నా శరీరమందు ఏది మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఆయన ఒకడే కాదండి, మన మనస్సాక్షి కూడా తెలుసు. ఏమని? నా శరీరం మంచిది ఏది లేదని మనకు కూడా తెలుసు. కానీ బయటికి ఎలా ప్రవర్తిస్తామంటే, నా అంత మంచోడు ఇంకా ప్రపంచంలో ఎవడు లేడన్నట్టుగా ప్రవర్తిస్తాం. కానీ మన మనస్సాక్షికి తెలుసు ఏమని? నా అంత చెడ్డోడు ఇంకెక్కడ లేడు అన్న సంగతి. ఇక్కడ పౌలు గారు డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారండి, డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. తర్వాత, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. ప్రియమైన వారలారా, ఆలోచించగలిగితే కలిగి ఉన్న ఆత్మతో తాను మానవత్వాన్ని చూపించలేని, మానవ కోణాన్ని చూపించలేని వాడిగా పౌలు మిగిలిపోయినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నానని అక్కడ ఆయన మాటల్లోనే ఒప్పుకుంటున్నారు. అంటే నాలో ఉన్న ఈ ఆత్మ మానవత్వాన్ని చూపించడానికి కూడా ఇది పనికిరాదు. ఎందుకంటే అనుకుంటున్నాను కానీ అది నేను చేయలేకపోతున్నాను. గనుక ఏమంటున్నారో చూడండి, 24వ వచనం ఏమంటున్నారో చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఏమండి, ఇక ఈ ఆత్మ ద్వారా మానవ కోణాన్ని చూపెట్టలేనప్పుడు దైవ కోణాన్ని ఇంకేం చూపెడతాను? గనక ఇలాంటి శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఆయన ప్రాధేయపడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? అనుగ్రహింపబడిన ఆత్మ, దేవుని చేత అనుగ్రహింపబడిన ఈ మన ఆత్మ మానవత్వాన్ని చూపించి ఆ రకంగా ప్రవర్తించకపోగా, మానవత్వాన్ని చూపించలేనిది ఇంకా దైవత్వాన్ని ఏం చూపెట్టగలదండి? మానవత్వాన్నే కనుమేరలో చూడలేనిది దైవత్వాన్ని ఎలా చూపెట్టగలదో ఆలోచించండి. అందుకే అంటున్నారు, నా యందు మంచిది ఏదియు లేదు, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ దుర్మార్గ కార్యకలాపాల నుండి నేను వైదొలగాలనుకుంటున్నాను, మంచిని చేయాలనుకుంటున్నాను, సమాజానికి దేవుని కోణాన్ని చూపెట్టాలనుకుంటున్నాను. అయితే నా ఆత్మ ఎందుకు పనికి రాదు. మరేం కావాలి? ఏదొస్తే ఈయన ఇందులోండి విడిపింపబడతాడు?
ఎవరి సహకారంతో ఈయన ఇందులో నుండి విడిపింపబడతాడు అని ఆలోచించగలిగితే కిందనే ఆన్సర్ ఉందండి. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఏది విడిపించిందండి? ఏది విడిపించింది? దేవుడు ఏ ఆత్మతో అయితే ముద్రించాడో ఆ ఆత్మ ఈయనని అన్ని కార్యాల నుండి విడిపించింది. మన ఆత్మతో విడుదలను మనం పొందలేం. మనకు మొదట దేవుడు ఇచ్చిన ఈ ఆత్మతో మనం విడుదలను పొందలేం. కానీ ఎవరి సహకారాన్ని బట్టి ఇందులో విడుదలను పొందగలుగుతున్నాం? ఎవరి సహకారాన్ని బట్టి ఇందులో విడుదలను పొందగలుగుతున్నాం? పరిశుద్ధాత్మ సహకారాన్ని బట్టి. పరిశుద్ధాత్మ సహకారం లేకపోతే దైవ కోణాన్ని చూపెట్టడం అసంభవం. అందుకే చూడండి 6వ వచనం. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమే ఉన్నది. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఇంతకు ముందంతా ఎవరు కనబడ్డారు? సౌలే కనబడ్డాడు కాదంటారా? కానీ ఆత్మను పొందిన తర్వాత ఎవరు కనబడుతున్నారు? పౌలు కనబడుతున్నాడు. మరి సౌలు గారి జీవితం, పాత జీవితాన్ని మనం ఆలోచించగలిగితే దేవుని సంఘానికే హింస కలుగు చేసిన వాడుగా సౌలుగా ఉన్నప్పుడు మనకి కనబడుతున్నాడు. అప్పటికే ఆత్మను ఆయన పొందలేదు. కానీ ఆత్మను పొందిన తర్వాత, పౌలుగా మారిన తర్వాత ఏ సంఘాన్ని అయితే హింసించాడో అదే సంఘాన్ని మళ్ళా కట్టడానికి తను తాను ఏం చేసుకుంటున్నాడు? అర్పించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మొదట సంఘం ప్రాణం తీయాలని చూశాడు. తర్వాత స్థితికి చూడగలిగితే ఆ సంఘాన్ని నిలబెట్టడానికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇది దైవ కోణం అండి. ఇది దైవ కోణం. మానవ కోణం ఎలాగ ఉంటుందంటే నేను బ్రతకాలి, ఎదుటివాడు ఎలాగైపోయినా పర్లేదు, ఎదుటివాడు ఏం పోయినా పర్లేదు, ఆడు పోయినా పర్లేదు. కానీ దైవ కోణం వచ్చినప్పటికీ ఎదుటివాడు బ్రతకాలి, ఏ రకంగానైనా బ్రతకాలి, ఆ బ్రతకడం కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఇది దైవ కోణం. ఈ దైవ కోణాన్ని మనం కలిగి ఉండడానికి ఎవరి సహకారం కావాలండి? ఆత్మ సహకారం లేనిదే దీన్ని సాధించడం అసంభవం. ఇందుకీ ఈ ఆత్మను పొందుకున్న తర్వాత ఇలా దైవంగా మారడానికి మనకి ఏం అర్థం చేయిస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చేయలేనిది ఆత్మ అనుగ్రహించిన తర్వాత దైవ కోణాన్ని చూపించగలుగుతున్నారంటే ఆత్మ ఏదో బోధిస్తున్నట్టుగా కనబడుతుంది, ఏదో అర్థం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏంటి అర్థం చేస్తుంది అని ఆలోచించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం అలా చదువుదాం కిందకి. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే చూడండి, దైవంగా మలచబడడానికి ఆత్మ ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ప్రియమైన వారలారా, ఆలోచించగలిగితే ఆత్మ పొందిన తర్వాత ఒక పౌలు గారు దైవ కోణంలోనికి వెళ్ళిపోయారు, దైవత్వానికి చూపెట్టడానికి మారిపోయారంటే ఆత్మ ఏం బోధిస్తుందని ఆలోచించగలిగితే ఆత్మ ఏం బోధిస్తుందని ఉంది? దేవుని మాటలను అర్థం చేయిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇవి మనుష్యాత్మకు తెలియవు, మనుష్యాత్మకి ఈ మాటలు తెలియవు. కానీ దేవుని ఆత్మకు ఏమేమి తెలుసట? దేవుని ఆత్మకు ఏమేమి తెలుసు?
దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచించగలిగితే ఒక సౌలుగా ఉన్న పౌలు ఆత్మను పొందిన తర్వాత ఒక పౌలుగా సమాజంలో ఒక దైవ కోణాన్ని చూపించగలుగుతాడంటే ఆత్మ ఏ విధంగా తనను ప్రభావం చేసిందని చూడగలిగితే ఆత్మ దేవుని సంగతులను అర్థం చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. అది మనుష్య మాత్రంలో ఎవరు మనకు అర్థం చేయించలేరు. ఎవరి సహకారం వల్ల అవన్నీ అర్థమవుతున్నాయి? ఆత్మ సహకారం వల్లే అర్థమవుతున్నాయి. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు చాలా మాటలను శిష్యులకు బోధించారు. కానీ ఆయనతో ఉన్నప్పుడు ఆ మాటల యొక్క గ్రహింపు వారికి తెలియలేదండి. ఆయనతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల యొక్క అర్థం వారికి తెలియలేదు. కానీ యేసుక్రీస్తు మరణించి వారు తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ అన్న వాగ్దానం వీరు పొందిన తర్వాత యేసుక్రీస్తు ఏమేమైతే మాట్లాడాడో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఆహా, దీనికోసం మాట్లాడారా, ఈ సంగతిని వివరిస్తున్నారా అన్న భావన పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళకి దక్కింది. ప్రియమైన వారలారా, అంటే క్రీస్తు సంగతులు అర్థం చేసుకోవడానికి, దేవుని మర్మాలను పరిశోధించి తెలుసుకోవడానికి ఎవరి సహకారం కావాలి? పరిశుద్ధాత్మ సహకారం కావాలి. ఆ సహకారం ఉంటేనే, ఆ దేవుని సంగతులు మనకు అర్థమైతేనే మనం ఏం చేయగలమండి? మనలో ఉన్న దైవ కోణాన్ని మనం చూపెట్టగలుగుతాం. ఇంతకీ ఆత్మ ఏమేమి చేస్తారని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 11 అధ్యాయం 2వ వచనం. ఇంకా ఆత్మ ఏ సంగతుల పట్ల మనం ప్రభావితం చేస్తుందని చూడగలిగితే యెషయా గ్రంథము 11 అధ్యాయం 2వ వచనము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము గల అన్న చదవండి. ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఈ ఆత్మ ఏమేమి చేస్తుంది? తెలివిని, దేవుని యెడల భయభక్తులను, జ్ఞాన వివేకములను, బలమును, ఆలోచనలను. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఒకప్పుడు మన ఆత్మ ద్వారా దీన్ని సాధించలేకపోయాం. కానీ ఆత్మ సహకారాన్ని దేవుడు అందించిన తర్వాత ఒక పౌలు ఒక దైవ కోణాన్ని తనలో చూపెట్టగలుగుతున్నాడు. అంటే దేవుని సంగతులు ఏమై ఉన్నాయో ఆయనకి అర్థమయ్యాయి. దేవుని యెడల భక్తి ఏంటో కనపరచగలిగాడు, ఆలోచించగలిగాడు, వివేచించగలిగాడు సంగతులని. అంటే దేని సహాయంతో ఆలోచించగలిగితే పరిశుద్ధాత్మను పొందిన తర్వాతే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, అందుకే యోహాను సువార్తలో మనం చూడగలిగితే 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం కదా. నేను దేవుని ఆరాధకుండే అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ దేవుణ్ణి ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించేవారు కావాలి. ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించేవారు కావాలి. ఇంతకీ ఆత్మ అన్న దగ్గర ఎవరి ఆత్మ? మన ఆత్మ, దేవుని ఆత్మ అని చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 3:3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3లో ఎవరి ఆత్మ ఉంది, ఎవరి ఆత్మతో ఆరాధించమనుంది చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఏ ఆత్మ అండి? దేవుని ఆత్మతో ఆరాధించమన్నారు. శరీరాన్ని అస్సలు ఆస్పదం చేసుకోవద్దన్నారు. దేవుని ఆత్మతో ఆరాధించమన్నారు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉండాలన్నారు. ఆత్మ ఎవరంటే దేవుని ఆత్మ అని అర్థమైంది. సత్యం ఏంటండి? సత్యం ఏంటి? నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. ఆలోచించండి. ఇప్పుడు సత్యం అనేది ఉన్నది, ఆత్మ కూడా మనకు అనుగ్రహింపబడింది. అంటే బైబిల్ ఉన్నంత మాత్రాన దీన్ని చదివేసి నేను బోధించగలనంటారా? లేకపోతే దీని ప్రకారం నడుచుకోగలనంటారా? లోకంలో చాలా పుస్తకాలు వ్రాయబడతాయి. అలాగని తనకు తానుగా చదివించుకోగలడా? 1 నుండి 10వ తరగతి, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ బుక్స్ తీసుకొని చదివేసుకొని తనకు తానుగా పాస్ అయిపోగలడా? ఆలోచించండి. ఏం కావాలి? బుక్స్ ఉన్నా అందులో ఉన్న దానిని మనకు అర్థం చేయడానికి ఎవరు ఉండాలి? ఒక మాస్టర్ ఉండాలి.
బుక్స్ ఉన్నా అందులో రాయబడిన వివరాలను మనకు నేర్పించడానికి, మనకు అర్థం చేయించడానికి ఎవరు ఉండాలని ఆలోచించగలిగితే ఒక మాస్టర్ ఉండాలని మనం ఎలాగైతే అనుకుంటామో, ఇక్కడ సత్యం అనేది, బైబిల్ అనేది దైవ గ్రంథం ఉంది. కానీ ఇందులో మాటలు డైరెక్ట్గా చదివేసుకుంటే మనకు అర్థమైపోతాయా? ఆలోచించండి. బుక్ అయితే ఉంది, బైబిల్ అయితే ఉంది, దైవ గ్రంథం అయితే మన దగ్గర ఉన్నది. అయితే దేవుణ్ణి ఆరాధించాలి, సత్యం ఉన్నది, కానీ ఎలా ఆరాధించాలి? ఇది మనకు అర్థమైతేనే కదా ఆరాధించగలం. కనుక ఈ ఆత్మ ఏం చేస్తున్నారో తెలుసా? ఒక మాస్టర్ లాగా బుక్కులో ఉన్న దానిని, ప్రతి దానిని వివరిస్తూ మీరు ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోవాలని ఎలాగైతే మాస్టర్ చెప్తాడో, అలాగే ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా? ఇదే సత్యంలో నుండి మాటలను మన గ్రహింపునకు తెచ్చి దేవునిని ఎలా ఆరాధించాలో మనకు నేర్పిస్తుంది. ప్రియమైన వారలారా, ఇప్పటివరకు ఆత్మ ఎందుకున్నదో తెలియని మనకు ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుని ఆరాధించమంటారా? ఆత్మ ఎందుకున్నది, ఆ వరాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు, అది యేసుక్రీస్తు వారు అవసరమని భావించారు. కానీ మనకైతే దాని అవసరం ఏంటో తెలీదు అన్నప్పుడు, ఆయనకు విధేయులమై ఉండనప్పుడు దేవునిని ఆరాధించామని మనమే చెప్పుకుంటున్నాం. నిజంగా ఆరాధించారంటారా? ఆరాధించారా? ప్రియమైన వారలారా, నిజంగా ఆయన ఆరాధించగలిగేవారుగా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా మీరు ఉండాలి. ఆ సత్యం ఉన్నది, దాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ సహకారం మనకు ఉండాలి. ఇంకొక మాట మనం ఆలోచించగలిగితే, మిలిటరీ విషయాలలో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ని మనలాగా మాటల రూపంలో రాయరు. ఎలా రాస్తారు? ఏదో అంకెల్ రూపంలో రాస్తారు, లేకపోతే ఏదో ఒక పక్షో ఇంకేదో చూసి వాటిని అలాగా విడదీసి రాస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇది కోడ్ అనమాట. ఇది ఎన్కోడ్ చేశాడు. ఒక విషయాన్ని ఎన్కోడ్ చేశాడు. ఆ ఎన్కోడ్ చేసిన విషయాన్ని పక్క వారికి ఎవరికో పంపించాలి. అయితే పంపించినప్పుడు శత్రువులు కూడా ఉంటారు కదండి. శత్రువులు ఏం చేస్తారంటే ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు, ఏవే మెసేజ్లు వెళ్తున్నాయని. శత్రువు కూడా పరిశీలిస్తాడు. అయితే ఇది ఎన్కోడ్ చేయబడింది కనుక శత్రువుకి దీన్ని అర్థం కాదు. అర్థమవుతుంది అంటారా? మనం రాసుకునే మాటలు రాస్తే వాడికి అర్థమైపోతుంది. కానీ ఇది ఎన్కోడ్ చేయబడింది కనుక దీనిని ఎవరు డీకోడ్ చేయాలి? మళ్ళా దానిని రాసిన వాడే మళ్ళా డీకోడ్ చేయాలి. ఒకసారి ఆలోచించండి. ఇది ఎవరి ద్వారా రాయబడిందని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇది రాయబడిందని తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు దీన్ని ఎన్కోడ్ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ ఎన్కోడ్ చేశాడు. ఇప్పుడు ఇందులోని విషయాలు నాకు అర్థం కావాలనుకోండి, మళ్ళీ ఎవరు డీకోడ్ చేస్తే నాకు అర్థం అవుతుంది? ఎవరైతే ఎన్కోడ్ చేశారో వాళ్ళే డీకోడ్ చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎన్కోడ్ చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ సహకారం లేకుండా మనం దీన్ని డీకోడ్ చేసేద్దామంటే ఎలాగవుద్ది? అవుతుందా? అవదు కదండి. కనుక పరిశుద్ధాత్మ ఎందుకు అవసరమని ఆలోచించగలిగితే ఎన్కోడ్ చేసిన ఆయనే దీనిని డీకోడ్ చేసి మనకి దాని భావాన్ని అర్థం చేయించగలడు. అది తెలిస్తే మీరేం చేయగలరో తెలుసా? యథార్థముగా దేవుణ్ణి ఆరాధించేవారుగా మీరు మారిపోతారు. ఒక పౌలు ఎలాగైతే మారిపోయాడో, ప్రారంభానికి తర్వాత స్థితికి చూడగలిగితే ప్రాణాలు తీసేవాడుగా ఉన్నవాడు ప్రాణాలు పెట్టేవాడుగా దైవకోణాన్ని తనలో చూపెట్టగలుగుతున్నాడంటే ఎవరి సహకారాన్ని బట్టి చూపెట్టగలుగుతున్నాడు? ఆలోచించండి. పరిశుద్ధాత్మ సహకారాన్ని బట్టి. ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు కనుకే ఆయన ఏమన్నాడు చివరికి? నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నాడు కనుక ఆల్రెడీ పరలోకంలో భాగాన్ని ఆయన పొందేశాడు. ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఇక ఏముంది? జీవకిరీటం నా కొరకు ఉన్నదని చెప్పుకున్నాడు. ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మనం చెప్పండి, పరిశుద్ధాత్మను వరం పొందిన తర్వాత కూడా ఇంకా దైవ కోణాన్ని మనలో చూపించలేకపోతున్నాము అంటే మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. చూపెట్టగలుగుతున్నాం. నిజంగా వాస్తవాన్ని ఒప్పుకోండి. ఎంతకాలం దేవుళ్ళకి బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంతకాలం వచ్చాం, పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడింది. వరం అనుగ్రహింపబడిన తర్వాత కూడా ఇంకా మనం దైవ కోణాన్ని చూపెట్టలేకపోతున్నాం అంటే మనం ఎక్కడో ఫెయిల్ అయ్యాము. ఎక్కడ ఫెయిల్ అయ్యాము? సహకారాన్ని అందించడానికైతే ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు? తీసుకోవడానికి ఎవరు సహకరించట్లేదు? సహకారాన్ని ఇవ్వడానికి ఆయన మనలో ఉన్నాడు, మనలో ఉంచాడు దేవుడు. కానీ ఆ సహాయాన్ని పొందడానికి ఆయనకి సహాయపడనిది ఎవరు చెప్పండి? మనమేనండి. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన సహాయాన్ని అందుకోవడానికి ఆయనకి సహాయపడడానికి మనమే
సిద్ధంగా లేము ప్రియమైన వారలారా. ఏంటి ఆయన సహాయం అని ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఆయన చాలా ఆకలి కొని ఉన్నాడు అని రాయబడింది. ఈ విషయాన్ని ఎరిగిన సాతాను ఏం చేసింది, ఈయన ఆకలితో ఉన్నాడు కనుక ఈయన్ని ఏదో రకంగా మభ్యపెట్టి రాళ్లను రొట్టెలగినట్లుగా చేసేటట్టుగా ఈయన్ని ప్రేరేపిస్తాను అని అన్నది. అవునా? రాళ్లను రొట్టెలగినట్లుగా ఈయన ప్రేరేపిస్తాను అన్నది. వచ్చింది. ఆకలితో ఉన్నవాడికి బాగా ఆకలి తీరిన వాడికి టేస్ట్ల కోసం ఆలోచిస్తాడు. ఆకలితో ఉన్నవాడికి ఏం ఆలోచిస్తారండి? టేస్ట్లు అనేది చూడండి, ఇంకా రుచిగా ఉందా లేదా అనేది చూడు, కడుపు నిండడమే చూస్తారు. అవునా కదా? అలాగే ఇప్పుడు ఆకలితో ఉన్నవారికి ఏది ఇచ్చినా తినేయాలి, ఏది ఇచ్చినా తినేసే స్థితి అది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అపవాది ఒక ప్రేరణ కలిగించింది. ఏంటంటే, నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు కనుక నువ్వేం చేస్తావంటే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నది. ఈ ఆలోచన యేసుక్రీస్తు వారి లోపలికి వెళ్ళింది. ఆయన టక్కమని రాళ్ళను రొట్టెలగినట్లుగా చేస్తారా? ఏం చేశారు? ఏమన్నారు? ఇది ఒక మాటని చూపెడుతుంటే ఆయన ఇంకొక మాటని చూపెట్టగలిగే స్థితిలో ఉన్నారు. ఏంటా మాట? మనుషుడు రొట్టె వలన మాత్రము జీవింపడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇది ఎక్కడో ఒక దగ్గర రాయబడింది పాత నిబంధనలో. ఇప్పుడు ఆ సందర్భానుసారం అపవాది అని మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఇంకొక సమాధానం కూడా ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహిస్తారు. మనలో చాలా ఆలోచనలు రేగుతూ ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా, మన స్వాస్థ్యానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రశ్నలు రేగుతూ ఉంటాయి. రేగినప్పుడు మనకి పక్క నుండి ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇది రైట్ కాదు, ఈ రకంగా నువ్వు చేయి అన్న ఆలోచనను మనకు కలిగిస్తూ ఉంటుంది. అది ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రియమైన వారలారా, ఆ పరిశుద్ధాత్మ సహకారాన్ని పొందిన వారుగా యేసుక్రీస్తు వారు ఎలా నిలిచారో మనకు తెలుసు. ఆ పరిశుద్ధాత్మ సహకారాన్ని పొందిన పౌలు గారు ఎలా నిలిచారో మనకు తెలుసు. కానీ మనం అలా నిలవలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పక్కన పెట్టాం, మన ఆలోచనలు ఇంకా మనం నెరవేరుస్తున్నాం. పరిశుద్ధాత్మను పక్కన పెట్టాం, సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు. ఆయన ఆలోచనలు మనకి ఆలోచనలు కలిగిస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఆలోచనలు ఏ ఒక్కటి మనం స్వీకరించకుండా మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచనలనే నెగ్గేటట్టుగా చూస్తున్నాం. ప్రియమైన వారలారా, అందుకే పౌలు గారు ఒక మంచి మాట అన్నారండి. ఏమంటే, ఇక జీవించువాడను ఆత్మ అనుగ్రహింపబడిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, ఇకను జీవించువాడను నేను కాను. ఎవరు జీవిస్తున్నారు? దీన్ని ఎవరికి ఆలయంగా చేశాడు? పరిశుద్ధాత్మకు ఆలయంగా చేశాడంటే వస్తున్న ప్రతి ఆలోచన ఎవరి ఆలోచన నెరవేరుతుంది పౌలు గారి జీవితంలో? పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనే నెరవేరుతున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇక పౌలు గారు లేరు. పౌలు గారు పూర్తిగా సమాధి అయిపోయారు. ఎవరిని ప్రత్యక్షపరిచారు? తన శరీరం గుండా దేవుని ఆత్మను సమాజానికి కనపరచగలిగారు కనుక ఆయనలో దైవ కోణాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, మరి మనలో కూడా ఒక దైవ కోణాన్ని మనం చూపించాలి అనుకుంటే మనం ఎవరి సహకారాన్ని తీసుకోవాలి? పరిశుద్ధాత్మ సహకారాన్ని తీసుకోవాలి. అలా సహకారాన్ని తీసుకోకపోతే పరిశుద్ధాత్మ ఏమవుతారో ఒకసారి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుకుందాం. మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలివాడు ఇంక మీదట దొంగిలక అక్కనగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు.
పైనుండి ఒక లిస్ట్ చెప్తున్నారు. ఈ లిస్ట్ అంతా ఎవరు చేసేదిగా ఉంది? ఎవరు చేసేదిగా ఉంది? పరిశుద్ధాత్మ సహకారాన్ని పొందిన వారే చేసేదిగా ఉంది. పైనుండి ఒక మంచి మంచి కార్యాలు ఉన్నాయండి, మంచి మంచి కార్యాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు చేసేవి? పరిశుద్ధాత్మ సహకారాన్ని పొందిన వాడే చేసేవి. అవి చేయని పక్షంలో మనకి మనం ఎవరికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నామంట? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎలాగ దుఃఖపరుస్తున్నాం అనంటే పైన లిస్టులో చెప్పిన ప్రకారం మనం చేయట్లేదు. ఎదుటి వ్యక్తితో మనం అబద్ధం మాట్లాడుతున్నాం, సత్యం కాదు. కోపపడుతున్నాం, ప్రేమ చూపట్లేదు. దొంగిలిస్తున్నాం, మనం ఇవ్వట్లేదు. ఆలోచించండి. ఈ క్రియలన్నీ చూడగలిగితే పరిశుద్ధాత్మ జరిగించే క్రియలు ఇలాగున్నాయి, మనం జరిగించే క్రియలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. కనుక ఎవరిని దుఃఖింపజేస్తున్నాం? మనం పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తున్నాం. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తున్నాం. ఆయన సహకారాన్ని అందిస్తున్నాడే కానీ ఆయన సహకారాన్ని మనం తీసుకోకుండా పక్కన పెట్టేసి మనమే హీరోలు ఉన్నట్టుగా మనల్ని మనం ప్రదర్శించుకుంటున్నాం. కానీ పౌలు గారు అలా చేయలేదు. నేను హీరోని కాదు, నేను జీరోని, పరిశుద్ధాత్మే హీరో అని ఆయన సమాజానికి చూపెట్టాడండి. అందుకే ఆయనలో ఒక దైవ కోణాన్ని సమాజం చూడగలిగింది. ఒక యేసులో కూడా అదే దైవ కోణాన్ని సమాజం చూడగలిగింది. కానీ మనలో దేవుని దైవ కోణాన్ని సమాజం చూడలేకపోతుందంటే మనం పరిశుద్ధాత్మకు విరోధంగా మన కార్యాలను చేపడుతున్నాం కనుక పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. ఇలా దుఃఖాన్ని గనక ఎక్కువ చేసామనుకోండి, ఇలా పరిశుద్ధాత్మకి దుఃఖాన్ని ఎక్కువ చేసామనుకోండి, ఏం జరుగుతుందో ఒకసారి చూడగలిగితే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9-10 వచనాలు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నింటను ఆయన వారిని మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఎవరు విరోధి అయ్యారు మనకి? పరిశుద్ధాత్మను దుఃఖపరచడం వల్ల ఎవరు మనకు విరోధిగా మారిపోయారు? దేవుడు మనకు విరోధిగా మారిపోయాడు. ఇంకా ఇప్పుడు దేవునితో సన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నాం అని చెప్పుకుంటున్నాం. మనం పరిశుద్ధాత్మని పక్కన పెట్టేస్తే ఎవరితో విరోధం పొందుతున్నాం? దేవునితోనండి. ఇంకా దేవుని ఏం ఆరాధిస్తాం? విరోధిగా పెట్టేసుకుంటే ఇంకా దేవుని ఏం ఆరాధించగలం? దేవుని ఏం కీర్తించగలం? ఒక పక్కన పరిశుద్ధాత్మ సహకారాన్ని పొందకుండా మన కార్యాలను మనం చేస్తూ ఉంటే ఇంకా దేవుణ్ణి ఏ రకంగా ఆరాధించగలుగుతున్నాం చెప్పండి? దేవునికి ఏ రకంగా కీర్తిని కలుగు చేయగలుగుతున్నాం చెప్పండి? ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మీకు ఏం మిగిలింది? విరోధమే మిగిలింది. దేవునితో విరోధి అయితే ఎలాగుంటుంది అనేది మీకు తెలుసు, అది అపవాదికి ఇంకా బాగా తెలుసు. ప్రియమైన వారలారా, కనుక దేవునితో విరోధులు అవ్వకండి. అలా విరోధులు అవ్వకుండా పరలోకం అనే స్వాస్థ్యాన్ని మీరు పొందాలి అనుకుంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను మన జీవితంలో ఏమున్నదని ఎరిగి ఆయనతో అన్యోన్య సహవాసం కలిగారవే మన నడకను మనం ప్రారంభించాలి. ఎప్పటికీ కూడా నేనే ఉన్నాను, పరిశుద్ధాత్మ ఎవరు అని పక్కన పెట్టేశారు అనుకోండి, ఇంకా మన జీవితాలు ముందుకి వెళ్ళవు. మన జీవితాల ద్వారా సమాజానికి దేవుణ్ణి కూడా మనం చూపెట్టలేం. కనుక ఆయన ప్రాముఖ్యతను ఎరగండి. ఆశీర్వాద ప్రార్థన ద్వారా పొందుతున్న ఆశీర్వాదాలు మన జీవితాల్లో నిలవాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క సహకారం మన జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి. ఆయనను గౌరవించే వారంగా మనం ఉండాలి. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, గొప్ప విషయాలను తండ్రి మీ వాక్య గ్రంథం నుండి తండ్రి మాకు వినిపింపజేసి ఉన్నారు. వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మా బ్రతుకు ఎలాగుండాలో, దైవ కోణాన్ని సమాజానికి ఎలా చూపించాలో దానికి అవసరమైన ప్రతి స్టెప్ తండ్రి మీరు తీసుకునే దేవ మా మేలు కొరకు మీరు ఆలోచించారు తండ్రి. దేవా, మరి అది మా మీద ప్రేమతో మీరు ఆలోచించారు. కానీ ఆ ప్రేమను పట్టించుకొని వారముగా ఉన్న మేము మీరు ఏదైతే అనుగ్రహించారో దానిని మా ప్రవర్తన ద్వారా దూరపరుచుకుంటున్నాం తండ్రి. దేవా, అది మీకు విరోధంగా మమ్మల్ని చేస్తుంది. దేవ, అలా ఉండకుండా ఎప్పటి నుండైనా మా కోరికలను మేము అణచుకొని దేవా
మీ ఉంచబడిన పరిశుద్ధాత్మకు ప్రాముఖ్యతనిచ్చి మా జీవితాలలో దైవ కోణాన్ని సమాజానికి చూపెట్టగలిగే రీతిగా మమ్మల్ని అందరినీ నిలువ పెట్టమని మమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.